జయ శ్రీ సంతోషి మాతాకి జయ మాత. ఈరోజు శుక్రవారం. అమ్మకు చాలా ఇష్టమైన రోజు. అమ్మ కోసం మాల కడుతున్నాను. మల్లెపూల మాల, మల్లె పువ్వులు, చామంతులు, గులాబీలు అన్నీ కలిపి అమ్మ కోసం మాల కడుతున్నాను. ఈ మాలని అమ్మ ఫోటోకి అలంకరిస్తాను. అయితే ఈరోజు శుక్రవారం కదా, నియమాలన్నీ శుక్రవారం సంతోషి మాత వ్రతం చేసే వాళ్ళందరికీ తెలుసని అనుకుంటున్నాను. అయినా నేను కూడా ఒక్కసారి చెప్తాను. ఎందుకు అంటే, మనమేం తినట్లేదు కదా, వేరే వాళ్ళకి పెడితే తప్పేంటి? మనమేం ముట్టుకోవట్లేదు కదా, వేరే వాళ్ళు తింటుంటే వాళ్ళ పక్కన కూర్చుంటే తప్పేంటి? ఇలాంటి పొరపాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఒక్కరోజు నియమంగా ఉంటే తప్పేంటి? అంతే కదా, ఈ ఒక్కరోజే కదా. అమ్మ కోసం ఈ ఒక్కరోజు మనం కేటాయించలేమా? పులుపు తినకుండా, పులుపు ముట్టుకోకుండా, పులుపు మన చేత్తో ఎవరికి పెట్టకుండా ఉండలేమా? ఈ ఒక్కరోజు నియమం పాటించలేమా? ఈ ఒక్కరోజు నియమం పాటిస్తే అమ్మ మనకి ఎన్ని ఇస్తుందో తెలుసా? అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కోరిన వాళ్ళకు కొడుకులను ఇస్తుంది, అడిగిన వాళ్ళకు ఆడపిల్లల్ని ఇస్తుంది. అమ్మ ఇయ్యందంటూ ఏదీ లేదు. అష్టైశ్వర్యాలు మన సొంతం చేస్తుంది. అంత ఇస్తున్న అమ్మ కోసం ఈ ఒక్కరోజు మనం త్యాగం చేయలేమా? చెప్పండి. నేనైతే చేస్తానండి. అందుకే అమ్మ కోసం నేను నియమంగానే ఉంటాను.